భార్యకు మల్లెపూలు కొనిస్తే ఏం జరుగుతుందో తెలుసా? మగవారు భార్యకు రోజు 3 మల్లెపూలను కొని తీసుకు వెళ్తే చాలా మంచిది. మీకు ఉద్యోగంలో, వ్యాపారంలో తగినంత సంపాదన లేకపోతే ఇలా తప్పకుండా చేయండి. ప్రతిరోజు ఆమె తలలో మల్లెపూలు సింగారించుకొంటే శుక్రుడు అనుగ్రహిస్తాడు. ఇదే కాక పరిమళ భరితమైన జాజి, విరజాజీవి వంటివి కూడా ఇవ్వచ్చు. శుక్రుడు అనుగ్రహిస్తే ఉద్యోగ, వ్యాపారాలు కలిసి వచ్చి సంపద కలుగుతుందని శాస్త్రాలు చెపుతున్నాయి. ప్రతిరోజు భార్యకు మల్లెపూలు తీసుకెళ్లడం వలన ఏం జరుగుతుందో తెలుసా? దాని వలన కలిగే ప్రతిఫలం ఏంటో తెలుసుకోండి. ఇంటిని చూసి ఇల్లాలిని చూడమన్నారు పెద్దలు. నిజమే, ఇంట్లో ఆడవారుంటే ఆ కళే వేరు. అలాంటి ఆడవారు ఎప్పుడు సంతోషంగా ఉంటే ఆ కుటుంబమే సంతోషంగా ఉంటుంది. ఆడవాళ్లు ఎంత ఆనందంగా సంసారాన్ని సాగిస్తే ఆ ఇంట్లో వారి జీవితం అంత ఆనందంగా ఉంటుంది. ఇంట్లో ఆడవారు పూలు పెట్టుకుంటేనే అందంగా కనిపిస్తారు. అందుకే ఇంటిని చూసి ఇల్లాలుని చూడమన్నారు. ఆడవాళ్లు అందంగా కనిపిస్తేనే బాగుంటుంది. సంసారం సాఫీగా సాగాలంటే ఇద్దరి మధ్య అనుబంధం ఉండాల్సిందే. ఇంటి ఆడాళ్లను సంతోషంగా ఉంచడం ప్రధానం. 3 మల్లెపూలు తీసుకువస్తే ఆడవారు ఎంతో సంతోషిస్తారు. మనిషిని వేధించే సమస్యల్లో ఒకటి ఆర్థిక సమస్యలు. అలాంటి సమస్యలు దూరం కావాలంటే ముందు మీ ఇంటి ఆడవారిని సంతోషంగా ఉంచండి. మగవారు భార్యకు రోజు 3 మల్లెపూలను కొని తీసుకువెళ్తే చాలా మంచిది. మీకు ఉద్యోగంలో, వ్యాపారంలో తగినంత సంపాదన లేకపోతే ఇలా తప్పకుండా చేయండి. ప్రతిరోజు ఆమె తలలో మల్లెపూలు సింగారించుకొంటే శుక్రుడు అనుగ్రహిస్తాడు. శుక్రుడు అనుగ్రహిస్తే ఉద్యోగ, వ్యాపారాలు కలిసి వచ్చి సంపద కలుగుతుందని శాస్త్రాలు చెపుతున్నాయి. మగాళ్ళు ఈ సులభమైన చిట్కా పాటించి శుక్రుని చూపు మనపై ఉంచుకునేలా ప్రయత్నించాలి. దీంతో డబ్బు బాగా సంపాదిస్తారు. మల్లెపూలు ధరించడం వల్ల ఇన్ని లాభాలున్నాయి. ఈ నేపథ్యంలో మనం వాటిని కొనుగోలు చేస్తే మనకు పెద్దగా పోయేది ఏమీ లేదు. కానీ వాటి వల్ల ఇన్ని ప్రయోజనాలు కలుగుతాయని తెలిస్తే ఎవరు ఊరుకుంటారు? మల్లెలు పెట్టుకుంటే భార్య కనిపించడమే కాకుండా ఇన్ని ప్రయోజనాలు ఉంటాయని తెలియడంతో రోజు వాటిని ఉపయోగించుకోండి. భార్యకు మల్లెపూలు కొనిస్తే ఏం జరుగుతుందో తెలుసా? మగవారు భార్యకు రోజు 3 మల్లెపూలను కొని తీసుకు వెళ్తే చాలా మంచిది. మీకు ఉద్యోగంలో, వ్యాపారంలో తగినంత సంపాదన లేకపోతే ఇలా తప్పకుండా చేయండి. ప్రతిరోజు ఆమె తలలో మల్లెపూలు సింగారించుకొంటే శుక్రుడు అనుగ్రహిస్తాడు. ఇదే కాక పరిమళ భరితమైన జాజి, విరజాజీవి వంటివి కూడా ఇవ్వచ్చు. శుక్రుడు అనుగ్రహిస్తే ఉద్యోగ, వ్యాపారాలు కలిసి వచ్చి సంపద కలుగుతుందని శాస్త్రాలు చెపుతున్నాయి. ప్రతిరోజు భార్యకు మల్లెపూలు తీసుకెళ్లడం వలన ఏం జరుగుతుందో తెలుసా? దాని వలన కలిగే ప్రతిఫలం ఏంటో తెలుసుకోండి. ఇంటిని చూసి ఇల్లాలిని చూడమన్నారు పెద్దలు. నిజమే, ఇంట్లో ఆడవారుంటే ఆ కళే వేరు. అలాంటి ఆడవారు ఎప్పుడు సంతోషంగా ఉంటే ఆ కుటుంబమే సంతోషంగా ఉంటుంది. ఆడవాళ్లు ఎంత ఆనందంగా సంసారాన్ని సాగిస్తే ఆ ఇంట్లో వారి జీవితం అంత ఆనందంగా ఉంటుంది. ఇంట్లో ఆడవారు పూలు పెట్టుకుంటేనే అందంగా కనిపిస్తారు. అందుకే ఇంటిని చూసి ఇల్లాలుని చూడమన్నారు. ఆడవాళ్లు అందంగా కనిపిస్తేనే బాగుంటుంది. సంసారం సాఫీగా సాగాలంటే ఇద్దరి మధ్య అనుబంధం ఉండాల్సిందే. ఇంటి ఆడాళ్లను సంతోషంగా ఉంచడం ప్రధానం. 3 మల్లెపూలు తీసుకువస్తే ఆడవారు ఎంతో సంతోషిస్తారు. మనిషిని వేధించే సమస్యల్లో ఒకటి ఆర్థిక సమస్యలు. అలాంటి సమస్యలు దూరం కావాలంటే ముందు మీ ఇంటి ఆడవారిని సంతోషంగా ఉంచండి. మగవారు భార్యకు రోజు 3 మల్లెపూలను కొని తీసుకువెళ్తే చాలా మంచిది. మీకు ఉద్యోగంలో, వ్యాపారంలో తగినంత సంపాదన లేకపోతే ఇలా తప్పకుండా చేయండి. ప్రతిరోజు ఆమె తలలో మల్లెపూలు సింగారించుకొంటే శుక్రుడు అనుగ్రహిస్తాడు. శుక్రుడు అనుగ్రహిస్తే ఉద్యోగ, వ్యాపారాలు కలిసి వచ్చి సంపద కలుగుతుందని శాస్త్రాలు చెపుతున్నాయి. మగాళ్ళు ఈ సులభమైన చిట్కా పాటించి శుక్రుని చూపు మనపై ఉంచుకునేలా ప్రయత్నించాలి. దీంతో డబ్బు బాగా సంపాదిస్తారు. మల్లెపూలు ధరించడం వల్ల ఇన్ని లాభాలున్నాయి. ఈ నేపథ్యంలో మనం వాటిని కొనుగోలు చేస్తే మనకు పెద్దగా పోయేది ఏమీ లేదు. కానీ వాటి వల్ల ఇన్ని ప్రయోజనాలు కలుగుతాయని తెలిస్తే ఎవరు ఊరుకుంటారు? మల్లెలు పెట్టుకుంటే భార్య కనిపించడమే కాకుండా ఇన్ని ప్రయోజనాలు ఉంటాయని తెలియడంతో రోజు వాటిని ఉపయోగించుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.
అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.